హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. వినాయక చవితి రోజు గణనాథుడిని మండపంలో కూర్చుండబెట్టిన రోజు నుండి నిమజ్జనం అయ్యే రోజు వరకు మా భక్తాంజనేయ స్వామి వారి వినాయక మండపంలో అందరం కలిసి భక్తి శ్రద్ధలతో ఆ గణనాథుడికి పూజలను అయితే చేయడం జరిగిందన్నమాట. నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష రక్షో రక్ష శ్రీ మహా వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమో నమః. మండప ఆరాధన దేవతాభ్యో. ప్రతిరోజు ఉదయం పూట సాయంత్రం పూట చాలా సందడిగా ఉండేది. ఈ నవరాత్రులు అయితే చాలా ఆనందంగా గడిచిపోయాయి అన్నమాట. వినాయకునికి చాలా రకాల పూలదండలు అలాగే రకరకాల ప్రసాదాలు అయితే తీసుకొచ్చి విఘ్నేశ్వరునికి అయితే సమర్పించాము. అంతేకాకుండా భజనలు, కోలాటాలు, అదేవిధంగా అబ్బురపరిచే దీపాల కాంతులతో కూడా ఆ విఘ్నేశ్వరుని ఆరాధించడం అయితే జరిగింది. ఇంతకంటే ఎక్కువ ఘనంగా కూడా జరుగుతుండొచ్చు. ఈ విధంగా చేయడం వలన ప్రతి వ్యక్తిలో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట. వినాయక చవితి రోజు కొంతమంది ఇళ్లలో కూడా మట్టి వినాయకులను ప్రతిష్ఠించుకుంటారు. అన్ని అడ్డంకులను తొలగించి విజయానికి దారి చూపేవాడు విఘ్నేశ్వరుడు. వినాయక చవితి నుండి అనంత చతుర్దశి వరకు జరిగే 10 రోజుల పండగ ఇది అన్నమాట. ప్రతిరోజు ప్రత్యేకమైన నైవేద్యాలు, హారతులు చేస్తారు. ఉండు వడలు, లడ్డూలు, పొంగలి, దద్దోజనం వంటివి గణేశుడికి ఎంతో ఇష్టమైనవిగా నైవేద్యంగా సమర్పించడం ఉంటుంది. గణపతికి సమర్పించే అటువంటి నైవేద్యాలు అవి మొదటి రోజు అయితే ఉండ్రాళ్ళు సమర్పిస్తారు, రెండవ రోజు అటుకులు, మూడవ రోజు పేలాలు, అదేవిధంగా 4వ రోజు చెరుకు గడలు, 5వ రోజు కొబ్బరి కురుడీలు చేస్తారన్నమాట. అదేవిధంగా 6వ రోజు నువ్వులతో చేసినటువంటి ఏవైనా తీపి పదార్థాలు, 7వ రోజు అరటి మొదలైన పండ్లు ఏమైనా ఉంటే అందుబాటులో ఉన్న పండ్లను పెడతారన్నమాట. 8వ రోజు సత్తుపిండి, అలాగే 9వ రోజు నేతి అప్పాలను నైవేద్యంగా ఆ గణనాథుడికి సమర్పిస్తారన్నమాట. దాదాపుగా వినాయకునికి సమర్పించేటువంటి నైవేద్యాల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి రోజు మనం వినాయక చవితి పండుగను జరుపుకుంటాము. గణపతిని పూజించకుండా ఎలాంటి శుభకార్యాలు తలపెట్టం. ఎందుకంటే ఆయన కృపా కటాక్షాలతో సకల కార్యాలు నిర్విఘ్నంగా నెరవేరుతాయని శాస్త్రం చెబుతుంది. గణాలకు అధిపతి అయి శబ్దాలకు రాజుగా ప్రణవ స్వరూపుడైన శబ్ద బ్రహ్మగా, గా అనే శబ్దం బుద్ధికి, నా అనే శబ్దం జ్ఞానానికి ప్రతీకగా, సమస్త మంత్రాలలోనూ శక్తికి కారణాలైన బీజాక్షరాలన్నింటిలోకి ముందుగా ఉచ్చరించేదే ఓంకారం. అందుచేత ఈ గణపతిని ఓంకార స్వరూపుడిగా వర్ణించారన్నమాట.
గణనాథుడికి హారతి ఇచ్చిన తర్వాత అందరూ తీర్థప్రసాదాలను అయితే తీసుకోవడం జరిగింది. గణపతి నవరాత్రులు అనేవి భక్తి, శ్రద్ధ, ఆనందం, ఐక్యత కలయిక అన్నమాట. చిన్న పెద్ద అందరూ కలిసి పూజలు, ఊరేగింపు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేయడం ఉంటుందన్నమాట. చివరి రోజైన అనంత చతుర్దశి రోజున గణపతిని జల విసర్జన చేయడం ఉంటుంది. ఇది మనకు ఒక మంచి సందేశాన్ని ఇస్తుందన్నమాట. ఎలాగంటే ఏది వచ్చిందో అది ఒకరోజు తిరిగి ప్రకృతిలో కలిసిపోతుంది అని అర్థం చేసుకోవాలి. వినాయకుడిని ట్రాక్టర్లో ఎక్కించి ఊరేగింపుగా అయితే తీసుకువెళ్ళడానికి అన్నీ సిద్ధం చేస్తున్నారన్నమాట. మా ఇంటి ముందుకు వచ్చాడు గణనాథుడు. ఆ విఘ్నేశ్వరునికి హారతి పెట్టి ప్రసాదం తీసుకున్నాం. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.